టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం DFCCL 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కంప్లీట్ చేసుకున్నాము క్లాసెస్. అండ్ అలాగే ఇప్పుడు మనము కస్టమర్ రిలేషన్షిప్ క్లాసెస్ అయితే చూస్తున్నాము. సో ఈ కస్టమర్ రిలేషన్షిప్లో భాగంగా మనం ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది థర్డ్ క్లాసు. సో ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడనట్లయితే మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. సో మన సీరియల్గా 1 to 8 క్లాసెస్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ 1-2 క్లాసెస్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చూడండి. సో అలాగే ఇంకా నేను ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి టెక్స్ట్ బుక్ పాస్ అయితే రిఫర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అది మీ ప్రాక్టీస్ కోసం నేను చెప్పాను, ఎందుకంటే ఎంత మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో అది ఆ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఎవరైతే టెస్ట్ సిరీస్ కొనాలనుకుంటున్నారో, ప్రాక్టీస్ చేసి చాలా బాగా స్కోర్ అనేది గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మన వీడియో ఉంటుంది ఛానల్లో, వీడియోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఇచ్చాను. ఆ కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా ఎక్స్ట్రా 10% ఆఫ్, అంటే 1 year పాస్ పైన 300 అయితే మీకు 10% అంటే 30 రూపీస్ ఆఫ్ అవుతుంది. మీకు 270కే 1 year పాస్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఇంకా చూద్దాము ఈరోజు థర్డ్ క్లాసు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి క్లాస్ కూడా మీరు మిస్ అవ్వకుండా అప్డేట్స్ మీ ఫోన్లో నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ మనము ప్రీవియస్ క్లాస్లో మనము టైప్స్ ఆఫ్ CRM చూసాము. మొత్తం 7 అని చెప్పాను, కానీ 6 వరకు చూసాము. సో ఈరోజు సెవెంత్తో కంటిన్యూ చేద్దాము. చూడండి, 7th వన్ వచ్చేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చూడండి, అంటే ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే పేరులోనే ఉంది. చూడండి, ఆర్ యూస్ టు కీప్ ట్రాక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అండ్ ద మెజర్స్ దే టేక్ ఫర్ ద ఆర్గనైజేషన్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఏవైతే ఒక ట్రాక్ అయితే పెట్టుకుంటాయో, అంటే వాటి గురించే వాళ్ళ మెజర్స్ అనేది తీసుకుంటాయి ఆర్గనైజేషన్ గురించే, వాటిని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది, హెల్ప్ఫుల్గా ఉంటుందంటే అది ఎప్పుడు అవుతుందంటే మీరు వీడియోని పూర్తిగా చూసినప్పుడే మీకు బెనిఫిట్ అవుతుంది. మీరు వీడియోని స్కిప్ చేసి సగం వరకు చూస్తే మీకు ఎటువంటి యూజ్ ఉండదు ఫ్రెండ్స్. సో కాబట్టి నేను చెప్పే ప్రతి క్లాస్ వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. సో అండ్ అలాగే రివిజన్కి కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో చూడండి, నేను ప్రతి పాయింట్ కూడా మీకు నాకు వీలైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. చూడండి, సో టిపికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సచ్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ ద ఎబిలిటీ టు ట్రాక్ థింగ్స్ లైక్ ఫండ్ రైజింగ్, మెంబర్షిప్ లెవెల్, వాలంటీర్ డెమోగ్రఫిక్. సో నాన్ ప్రాఫిట్ అంటేనే ఇక్కడ ఈ వాలంటీర్స్, ఈ ఫండ్ రైజింగ్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో కాబట్టి ఇది మీకు పెద్ద కష్టంగా ఉండదు. 7th టైప్ వచ్చేసి, సో ఇది కూడా టైప్స్ ఆఫ్ CRMలో ఒక పాయింట్ అన్నమాట, 7th పాయింట్. అండ్ ఇంటరాక్షన్స్ విత్ టార్గెట్ ఇండివిజువల్స్. అయితే ఇప్పుడు వాలంటీర్స్ వాళ్ళు ఉంటారు కదా, మెంబర్స్. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, సో టార్గెట్స్ ఎక్కడి వరకు రీచ్ అయ్యాయని మాట్లాడుకోవడము, సో ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము ఈ క్లాస్లో చూడబోతుంది ఏంటంటే, చూడండి, ఫీచర్స్ ఆఫ్ CRM స్టార్ట్ చేయబోతున్నాము. సో ఫీచర్స్ ఆఫ్ CRM అంటే ఏమని చెప్పాను మీకు, రివైజ్ చేస్తే మీకు చాలా బాగా గుర్తుండిపోతుంది. CRM అంటే ఏం లేదు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే కస్టమర్తో ఎలాంటి రిలేషన్ అయితే మనము మెయింటైన్ చేస్తామో, ఎలాగ మనం వాళ్ళతో మేనేజ్ చేస్తామో దాన్ని ఏమంటారు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈజ్ ఎ కస్టమర్ సెంట్రిక్ ఫీచర్ దట్ ఇంక్లూడ్స్ సర్వీస్ రెస్పాన్సివ్నెస్ ఫోకస్డ్ ఆన్ కస్టమర్ ఫీడ్బ్యాక్, one-on-one solution to customer needs, direct online communication with clients, and customer service centers that assist customers in solving their problems. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, కస్టమర్ సెంట్రిక్ అంటే మనకు కస్టమరే దేవుడు అనే కాన్సెప్ట్ మీరు ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఏంటంటే చూడండి, సో 1-on-1 అనేది వాళ్ళకు సొల్యూషన్స్ ఇవ్వడానికి, అండ్ అలాగే వాళ్ళకు ఒక సర్వీస్ రెస్పాన్సివ్నెస్, వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ కనుక ఇస్తే వాళ్ళకు రెస్పాన్స్ అనేది మనం దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఇవ్వడము. సో అలాగే ఇంకా డైరెక్ట్ ఆన్లైన్ కమ్యూనికేషన్, వాళ్ళతో ఆన్లైన్గా కాంటాక్ట్ అవ్వడము. సో ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో కస్టమర్ సెంట్రిక్లో. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్, ఓకేనా. సెకండ్ వన్ చూడండి, సేల్స్ ఆటోమేషన్. మీకు ఆటోమేషన్ అంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఆటోమేషన్ అంటే దానికి అదే అవ్వడం ఆటోమేటిక్గా అనమాట. ఏవి ఆటోమేటిక్గా అవుతున్నాయి, ఇక్కడ సేల్స్ అవుతున్నాయి. సో దీన్ని ఏమంటారు, సేల్స్ ఆటోమేషన్. అంటే చూడండి, ఎవ్రీ సేల్ ట్రాన్సాక్షన్ కెన్ బి రిజిస్టర్డ్ బై మానిటరింగ్ సేల్స్ డేటా సచ్ యాజ్ కస్టమర్ నేమ్, పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ సో ఆన్. టు రికార్డ్ సచ్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ మస్ట్ ఇంప్లిమెంట్ ఆటోమేషన్ సిస్టమ్స్. This feature helps in monitoring a client's account history for repeat purchase or potential sales, as well as organize sales. To keep track of clients, helpliness and contact centers can be added. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే సేల్స్ అని చెప్పాను కదా. సో ఇది మెయిన్గా సేల్స్ గురించి మాట్లాడుతుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము,
ఫీచర్స్ ఆఫ్ సిఆర్ఎం చూస్తున్నాం. ఫీచర్స్ ఓకేనా. అంటే ఇప్పుడు ఒక మొబైల్ కొనుక్కుంటే మనం దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అంటాం కదా స్మార్ట్ ఫోన్లో. సో ఇది కూడా అలాగే ఫ్రెండ్స్. సో మనకు సిఆర్ఎంలో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి గురించి మాట్లాడుతున్నాము. దానిలో భాగంగా సెకండ్ వన్ చూస్తున్నాము. సేల్స్ ఆటోమేషన్ అంటే ఏంటి? ఎవ్రీ సేల్ ట్రాన్సాక్షన్ కెన్ బి రిజిస్టర్డ్ బై మానిటరింగ్ సేల్స్ డాటా. అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్క సేల్ అనేది ఎలా అవుతుంది, దాని డాటా అనేది ఒక మానిటరింగ్ చేస్తారు. దానికి ఒక సపరేట్ ఒక టీం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టీం వాళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ ఎలా అవుతున్నాయి, ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది విజిట్ చేస్తున్నారు, సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి, అండ్ అలాగే బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది ఆటోమేషన్లో. సో అలా దిస్ ఫీచర్ హెల్ప్స్ ఇన్ మానిటరింగ్ ఏ క్లయింట్స్ అకౌంట్ హిస్టరీ ఫర్ రిపీట్ పర్చేస్. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు సపోజ్ ఇప్పుడు మనము ప్రీవియస్ క్లాస్లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఇది కూడా అలానే ఉంటుంది. మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లో కనుక ఒక ఆర్డర్ పర్చేస్ ఏదో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్లయితే మీకు తర్వాత మళ్ళీ దాని గురించి ఇంకొక మీకు నోటిఫికేషన్స్ కానీ లేకపోతే రిఫరింగ్ అంటే ఏమైనా వేరే ప్రోడక్ట్స్ కొనండి అని ఇలాంటివన్నీ వస్తుంటాయి కదండి. సో అదే ఆటోమేషన్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నారు, సో సేమ్ క్లయింట్స్ అకౌంట్ హిస్టరీ, వాళ్ళ హిస్టరీ, వాళ్ళు ఏమేమి పర్చేస్ చేశారు, వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, వాటిని ట్రాక్ చేస్తుంటుంది. సెకండ్ పాయింట్ ఏది? సేల్స్ ఆటోమేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ ఏంటంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే సేమ్ ఇప్పుడు యాక్చువల్గా మన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి మెయిన్గా కావాల్సింది ఏంటి? టెక్నాలజీ. ఇవి ఆటోమేషన్స్ ఇవన్నీ ఎలా అవుతాయండి? టెక్నాలజీతోనే అవుతాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు చాలా పెద్ద సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. సో ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? దానంతట అదే చేసుకుంటూ వెళ్తుంది. సేల్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి కొంటున్నారు, ఎన్ని ప్రోడక్ట్స్ కొంటున్నారు, ఏ వాల్యూ ప్రోడక్ట్ కొంటున్నారు, ఎవరు మనకు బెనిఫిట్ కస్టమర్స్, ఎవరైతే మనకు హై మార్జిన్ కస్టమర్స్, అంటే ఎవరైతే ఎక్కువ కాస్ట్ ఉన్నవి అంటే ఇప్పుడు ఇన్ఫీరియర్ గుడ్స్ అంటారు కదా ఎకనామిక్స్లో. అంటే మనకు ఎవరైతే కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొంటున్నారు, ఎవరైతే నార్మల్ ప్రోడక్ట్స్ కొంటున్నారు, సో ఇలా అని ట్రాక్ చేస్తూ ఉంటాయి. సో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఈ కస్టమర్ రిలేషన్షిప్ టాపిక్కి రిలేటెడే. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు టాపిక్ అనేది ఇది యాక్చువల్గా చెప్పాను కదా, ఎంబీఏ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు 3 years ఇదే చెప్తారు. మనకు అలాంటిది ఇప్పుడు ఎగ్జామ్లో ఈ సిలబస్ పెట్టారు కాబట్టి నేను మీకు చాలా బాగా అర్థమయ్యే విధంగా నాకు ఎంత వీలైతే అంతవరకు అర్థమయ్యేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. సో దట్ నేను మీకోసం ప్రతి వీడియోని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాము. యూజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఏంటివి? కంప్యూటర్ టెక్నాలజీ ఉంది కదా. సో ఐసీటీ ఈజ్ యూజ్డ్ టు షో ఇన్ఫర్మేషన్ ఆన్ కంప్యూటర్స్, ఈమెయిల్ సిస్టమ్, మొబైల్ ఫోన్ రికార్డ్స్ అండ్ ఈవెన్ పేపర్ నోట్ కార్డ్స్ అమాంగ్ అదర్ థింగ్స్. సో ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తారు. ఈ ఈమెయిల్స్లో మార్కెటింగ్ అంటే ఈమెయిల్స్లో పంపించడము, ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు దాన్ని. మొబైల్స్లో మెసేజెస్ పంపించడము, సో కంప్యూటర్ ద్వారా నోటిఫికేషన్స్ పంపించడము. సో ఇలాంటివి అన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, కస్టమర్ సపోర్ట్, కమ్యూనికేషన్ అండ్ హెచ్ఆర్ ఈ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. మేనేజర్స్ అండ్ స్టాఫ్ హ్యావ్ ఇన్స్టెంట్ అకౌంట్ యాక్సెస్ టు మోస్ట్ ఆఫ్ ద డేటా ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది ఏం చేస్తుందంటే కస్టమర్స్ యొక్క మొత్తం డేటాని, వాళ్ళ యొక్క మొత్తం ఫీడ్బ్యాక్ని, డేటాని, వాళ్ళ డీటెయిల్స్ని అన్నింటినీ ఒక దగ్గర స్టోర్ చేస్తుంటుంది. సో ఆ స్టోర్ చేసింది ఏమవుతుంది? మనము స్టాఫ్ అనేవాళ్ళు వాటిని ఇన్స్టాంట్గా యాక్సెస్ చేస్తారు. వాటిని చూసి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఏదైతే కొన్నారో చూసి మళ్ళీ వాళ్ళకి మెసేజ్ పంపివ్వడము, మరొకసారి మాతో షాపింగ్ చేయండి సార్, మరొకసారి మా ఆర్గనైజేషన్ని విజిట్ చేయండి, మా వెబ్సైట్ని విజిట్ చేయండి, మళ్ళీ మేము కొత్తగా లాంచ్ చేసాము ప్రోడక్ట్స్, ఆఫర్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఇది దేంట్లో వస్తుంది? మనకు యూజ్ ఆఫ్ టెక్నాలజీలో వస్తుంది. ఆ టెక్నాలజీ ఏం చేస్తుందంటే డేటాని ఒక దగ్గర తీసుకొస్తుంది, మొత్తం గ్యాదర్ చేస్తుంది. అప్పుడు ఇప్పుడు టీమ్కి, మేనేజర్స్కి ఏమవుతుంది? ఈజీ అవుతుంది అన్నమాట. అది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫోర్త్ పాయింట్ ఏంటి? మేనేజ్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. దిస్ ఫీచర్ ఎయిడ్స్ ద ఆర్గనైజేషన్ ఇన్ మేనేజింగ్ అన్ప్రిడిక్టబుల్ హై డిమాండ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఏ స్ట్రాంగ్ ఫోర్కాస్టింగ్ మోడల్ దట్ ఇంటిగ్రేట్స్ సేల్ హిస్టరీ అండ్ సేల్స్ ప్రొజెక్షన్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్లో చూడండి, ఇప్పుడు ఈ ఫీచర్ ఏంటంట, ఈ ఫీచర్లో ఏం చేస్తుంది? ఆర్గనైజేషన్ ఈజ్ మేనేజింగ్ అన్ప్రిడిక్టబుల్ హై డిమాండ్. ఒక్కొక్కసారి మనకు ఒకటేసారి హై డిమాండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వింటర్ వచ్చిందండి. వింటర్స్లో ఏమవుతుంది? ఈ స్వెట్ షర్ట్స్ అనేవి, లేకపోతే జర్కిన్స్ అంటే మన స్వెటర్స్ అనేవి, ఇంకా ఈ బ్లాంకెట్స్, సో ఇలాంటివన్నీ హై డిమాండ్ వస్తుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటింగ్ ఏ స్ట్రాంగ్ ఫోర్కాస్టింగ్ మోడల్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్కాస్ట్ చేస్తారు. ఫోర్కాస్ట్ అంటే ఏంటి? ఏదైతే ఫ్యూచర్లో జరగబోతుందో, సో అంటే ఇప్పుడు మనకి ఏవైతే ప్రోడక్ట్స్ డిమాండ్ ఉండబోతున్నాయో అవి వాటిని
ఏం చేస్తారు, వాళ్ళని ఇంకొక కొత్త ఆఫర్స్ తీసుకురావడము, కొత్తగా కొత్త మోడల్స్ తీసుకురావడము. సో ఇలా చేసి ఏం చేస్తారు, సేల్స్ని ప్రొజెక్షన్ చేస్తారనమాట. సో అది మేనేజ్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే డిమాండ్ని ముందే వాళ్ళు గ్రహించి దానికి తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫర్స్ తీసుకురావడం, లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుంది, ఏం కాదు. మీరు ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఏంటంటే మీకు జాబ్ రావాలంటే మీరు చక్కగా నేను చెప్పే ప్రతి క్లాస్లో కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసి జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎవరైతే రివైజ్ చేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను పదే చెప్తున్నాను. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ అలాగే నేను ఇది మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తూ రివైజ్ చేస్తూ దీనికి సైమల్టేనియస్గా ప్యారలల్గా మీరు ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఎక్కడ మీకు ఏ టాపిక్లో కష్టంగా ఉందో దాన్ని మళ్ళీ రివైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా అవి అన్నీ తెలియాలంటే మీ లూప్ హోల్స్ అంటే ఎక్కడెక్కడ మీకు వీక్గా ఉన్నారు అవి తెలియాలంటే మీకు నేను మన ఛానల్లో వీడియో చేశాను ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని ఒక వీడియో ఉంటుంది, ఛానల్లో చూడండి. ఆ వీడియోలో ఏం చెప్పానంటే టెక్స్ట్ బుక్ వాళ్ళు టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నారు. సో దానికి సంబంధించి మీరు టెస్ట్ పాస్ కనుక కొనుక్కున్నట్లయితే ఆ టెస్ట్ పాస్ అనేది మీకు ఒక ఎగ్జామ్కి కాదు, ప్రతి ఎగ్జామ్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో అక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ కూపన్ కోడ్ ఉంటుంది. అది మీరు పర్చేస్ చేసే ముందు కోడ్ అప్లై చేస్తే మీకు 10% ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది. ఓకే, చూద్దాం. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ సిఆర్ఎం. ఇప్పుడు సిఆర్ఎం అంటే ఏంటి, మళ్ళీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అదే అండి, మొత్తం సిఆర్ఎం గురించే ఉంటుంది. ఆ ఫంక్షన్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి, యాక్చువల్గా అది ఎందుకు యూజ్ అవుతుంది అని చూద్దాం. సిఆర్ఎం హెల్ప్స్ ద కంపెనీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డూ ఏ వెరైటీ ఆఫ్ టాస్క్స్. అంటే అది ఒక డిఫరెంట్ టాస్క్స్ని చేయడానికి సిఆర్ఎం అనేది యూజ్ అవుతుంది. మేనేజింగ్ లీడ్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేశాడంటే ఒక ఫ్రెండ్కి ఇలా చెప్పాడు, ఈ ఫ్లిప్కార్ట్లో ఒక కొత్త ఆఫర్ వచ్చింది, చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అని చెప్తాడు. అతను ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ సో వెంటనే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఏ ప్రోడక్ట్స్ వచ్చాయని చూస్తాడు. ఒకవేళ నచ్చితే అతను ఏం చేస్తాడు, వాళ్ళు ఇంకా 10 మెంబర్స్ ఫ్రెండ్స్కి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. సో ఇలా ఏమవుతుందంటే ఒక లీడ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో వాటన్నిటిని మేనేజ్ చేస్తుంది సిఆర్ఎం. ఓకేనా? నెక్స్ట్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే దిస్ రిలేట్స్ టు గ్యాదరింగ్ డేటా సచ్ యాజ్ కన్స్యూమర్ పర్చేసింగ్ ప్యాటర్న్, ద అమౌంట్ బాట్ అండ్ ద టైమ్ స్పెంట్ ఇన్ ద షాప్. అంటే చూడండి, మీరు ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు. అంటే నేను చెప్పే షాప్స్ గురించి. ఆఫ్లైన్లో అయితే మీరు ఎంతసేపు షాప్లో ఉంటారో, ఏ ప్రోడక్ట్స్ని చూస్తున్నారు, ఏ ప్రోడక్ట్స్ని ఇష్టపడుతున్నారో అది. ఆన్లైన్లో అయితే మీరు ఎంతసేపు వెబ్సైట్లో ఉన్నారు అనేది ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. మీకు అది తెలియదు, కానీ ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. అంటే వాళ్ళకి సిస్టమ్ సాఫ్ట్వేర్లో తెలిసిపోతుంటుంది మీరు ఎంతసేపు ఉన్నారు, ఏ ప్రొడక్ట్స్ కొన్నారు. సో మీ డేటా అంతని గ్యాదర్ చేస్తుంది. సో ఇలా కీప్ ట్రాకింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ మేనేజింగ్ రిపోర్టింగ్ and forecasting. This applies to the information data that is processed, such as the total time spent by shoppers in the shop and their product preference. అంటే సేమ్ ఇది కూడా దీనికి సెకండ్ పాయింట్కి రిలేటెడే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది దాదాపు. చూడండి, అంటే ఇన్ఫర్మేషన్ డేటాని వాళ్ళు ప్రాసెస్ చేయడము, ఎలాంటి డేటా, మీరు ఎంతసేపు ఉన్నారు షాప్లో, ఎలాంటి ప్రోడక్ట్స్ ఇష్టపడ్డారు, సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ క్వాలిఫైయింగ్ అండ్ కన్వర్టింగ్ లీడ్స్. This applies to the evaluation of generating leads in order to determine which customers are likely to be profitable. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఇంతసేపు మనం షాప్లో జస్ట్ ఉన్నాము, చూసాము. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళని ఏం చేస్తారు, ఇంకా కొత్తగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే చూడండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ జనరేటింగ్ లీడ్స్ ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ విచ్ కస్టమర్ ఆర్ లైక్లీ టు బి ప్రాఫిటబుల్. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు, మనకు ఏ కస్టమర్ అయితే ప్రాఫిటబుల్, అంటే ఎవరైతే చూడగానే అంటే దాదాపు ఒక 5-10 సెకండ్స్లో కొనేస్తున్నారు ప్రోడక్ట్స్ని, సో ఎవరైతే జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారో, సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? మేనేజింగ్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి, దిస్ అప్లైస్ టు మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ద ఛాన్స్ టు గెయిన్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఫ్రమ్ కన్స్యూమర్. అంటే చూడండి, దిస్ అప్లైస్ టు మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ద ఛాన్స్ టు గెయిన్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఫ్రమ్ కన్స్యూమర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా లాంగ్ టర్మ్, అంటే మనకు ఎక్కువ టైంలో, అంటే ఫ్యూచర్లో జస్ట్ మీరు ఇప్పుడు విజిట్ చేశారు, మనకు ఫ్యూచర్లో కూడా మళ్ళీ విజిట్ చేసి మాతో కొనాలి, మా వెబ్సైట్ విజిట్ అవ్వాలి. సో ఇలాంటి స్ట్రాటజీస్ అనేవి మేనేజింగ్ ఆపర్చునిటీస్లో వస్తాయి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే థర్డ్ క్లాస్లో చూసాము. సో మిగతాది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేస్తాను. అండ్ మేబీ ఇంకా 2-3 క్లాసెస్ కూడా రావచ్చు. సో మ్యాక్సిమం మనం తొందరగా ఈ కస్టమర్ రిలేషన్షిప్ అనే టాపిక్ని కంప్లీట్ చేసేద్దాము. కంప్లీట్ చేసి సేమ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎలా అయితే కంప్లీట్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసామో, సో దీనిలో కూడా మనకు ఎలాంటి ఎగ్జామ్లో ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఏవైతే అడుగుతారు, సో వేటికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేవి మనము క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అండ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో కనుక లైక్ చేయనట్లే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే నేను ఇవి మన ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బెస్ట్ బుక్స్ ఏంటి, ఏవైతే మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరిగింది. సో ఇంకెవరైనా వీడియో కనుక అవి చూడనట్లయితే వీడియోస్ చూడండి. అండ్ ప్రాక్టీస్ కోసము నేను ఒక వీడియో చేశాను, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి, ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. సో కీప్ సపోర్టింగ్ and keep encouraging me. So that's all for this class. Thank you friends. Have a nice day.